ఈ దిన దేవుని వాక్యం చదువుకున్నాం ప్రియులారా. నిర్గమకాండం 33 అధ్యాయము 18-19 వచ్చిన చదువుకున్నాం. బుక్ ఆఫ్ ద ఎక్సోడస్ 33 చాప్టర్ 18 వర్స్ 19 వర్స్. అతడు దయచేసి నీ మహిమ నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతా నీ ఎదుట కనపరిచేదును, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించేదును, నేను కరుణించు వారిని కరుణించేదును, ఎవరి యందు కనికరపడుదును వాని యందు కనికరపడదును అని. ఓకేనా ప్రియుల, ఇక్కడ దేవుడు సెలవుసిన మాట ఏంటంటే మోషే దేవుడిని చూడని ఆశపడుతున్నాడు ప్రియుల. అప్పుడు దేవుడు ఏమని సెలవుస్తున్నా అంటే, మోషే ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతకలేదు, కానీ నువ్వు బండ మీద నుంచి అంటే క్రీస్తుని బండ మీద నువ్వు నిలబట్టినట్లయితే నా వెనుక భాగము నీకు చూపిస్తాను, దాన్ని మాత్రమే చూచేదు అని చెప్పి చెప్తాడు ప్రియుల. సో దేవుడు ఏమని చెప్తాడంటే, ఎవరిని కరుణిస్తాను వాడిని కరుణించేది అని చెప్తున్నాడు. అంటే మోషే మీద తన కనికరాన్ని చూపించి అడిగినందుకు మోషే మీద కరుణ కటాక్షాన్ని చూపించాడు అన్నమాట ప్రియులారా. ప్రభు నేను చూడాలని ఆశపడినందుకు కనుక మన ఎందుకు కూడా ఆయన కరుణ కటాక్షాలను చూపించి మనస సమస్యలని తొలగించి దేవుడు తన మంచి